ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందామా. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఒకరోజు ఒక ఆయన మొక్కజొన్న తోట వేయాలని తోటంతా సేద్యం చేశాడు. తోటంతా సేద్యం చేసి కొన్ని విత్తనాలు పట్టుకెళ్ళి చిమ్మటం మొదలుపెట్టాడు. తన జిమ్ ఇంటికి వెళ్తాడు. వచ్చి ఒక అడవి పంది వచ్చి ఆ మొక్కజొన్న గింజలన్నీ ఏరుకొని తినేస్తుంది. మళ్ళా ఓపికతో రెండో రోజు వచ్చి చూసి మళ్ళీ కొన్ని విత్తనాలు జిమ్ముతాడు. మళ్ళీ రెండో రోజు కూడా సేమ్ అలాగే వచ్చి తినేస్తుంది. మూడో రోజు కొంచెం కర్రలు కట్టి నీట్గా చుట్టూ కంచె పెట్టి మళ్ళీ విత్తనాలు జిమ్ముతాడు. అయినా సరే ఆ కంచెలోకి వచ్చేసి తినేస్తుంది. నాలుగో రోజు ఇనప చువ్వలతో కడతాడు. ఎందుకంటే కొంచెం బందోబస్తుగా కట్టి కొంచెం ఎక్కువ విత్తనాలు వేస్తాడు. అది చాలా ఈజీగా ఒక డోర్ పెడతాడు. చాలా ఈజీగా లోపలికి వెళ్ళి ఎక్కువ ఉండేపటికి చక్కగా తింటాం మొదలెడుతుంది. కరెక్ట్గా దానికి ఒక రింగ్ పెడతాడు. అది ఎక్కువ తినేపటికి ఆ రింగు టచ్ అవుతుంది. ఆ బోను మూసిపోతుంది, అంటే ఆ డోర్ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ పంది బంధించబడిపోతుంది. ఇక్కడ అర్థం విత్తనాల పందా అంటే ఆ పందికి నెమ్మదిగా ఆహారం పెట్టి దాన్ని బంధించడానికి ప్రయత్నం చేశాడు ఆ రైతు. ఎందుకంటే అది పొలాలన్నీ పాడు చేసేస్తుంది. దానికి ఆహారం పెడుతూనే దాన్ని తన గ్రిప్పులోకి రావడానికి 4 రోజులు పట్టింది. ఆ బోన్లో బంధించాక దాన్ని తీసుకెళ్ళి దూరంగా వదిలేస్తాం. ఆ విత్తనాలు చిన్న చిన్నగా అక్కడక్కడ వదిలేసినవి ఉంటాయి కదా, అవి మొలకొచ్చేస్తాయి. మొలకెత్తి చక్కని పంట వస్తుంది. ఎందుకంటే ఆ పంది తినగలిగినంత తిని కన్మయన్ని ఆ మూతితో గెంటేస్తుంది. ఆ రైతుకి ఏం నష్టం కలగదు. ఇప్పుడు పందికే నష్టం కలిగింది. ఆహారం కోసం వెళ్తున్నానే, ఎక్కడైనా ఇరుక్కుపోతానేమో అని దానికి విచక్షణ జ్ఞానం లేదు. ఇలాగే మనం కూడా ఒక అప్పు చేయాలన్నా, లేదా ఒక మందు అలవాటు, సిగరెట్ అలవాటు, పేకాట అలవాటు, ఇలా ఏ అలవాటులోకి వెళ్ళినా సైకాలజీ ప్రకారం ఊరికనే సరదాగా వెళ్తారు. వెళ్ళి రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు, నెలలు, వారాలు గడిచిపోతాయి. అలవాటు పడిపోతారు. అదొక వ్యసనంగా మారిపోతుంది వాళ్ళకి. ఇప్పుడు వెంటనే బయటపడిపోవాలంటే పడిపోలేదు. ఎందుకంటే అదొక వ్యసనంగా మారిపోయింది. కానీ బయటపడడానికి ఒక మార్గం ఉంది. ఆ మార్గాన్ని ఎంచుకోవాలి. అయ్యో, నేను ఇన్ని కష్టాలకి కారణం నాదే తప్పు కదా, నేనే ఏముందులే సరదాగా అని ఇందులోకి వచ్చా కదా, ఇప్పుడు ఇందులోంచి నేను నెమ్మదిగా బయటపడిపోగలను కదా అని ఉత్సాహంగా అది ఎలా బయటపడాలో నేర్చుకుంటే ఖచ్చితంగా బయటపడిపోతాం. ఎలా అంటే మనం చేసుకున్నది మనకు వస్తుంది. నిజానికి ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఇందులో ఒక ఆవిడ కడుపుతో ఉంటుంది, నిండు గర్భవతి. ఒక ఆటో ఆయన పిలిచి ఆటో ఎక్కుతుంది. ఆటో ఎక్కి హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటుంది. కరెక్ట్గా ఆటో ఎక్కిన కాంచి వర్షం కుండపోతగా పోస్తూ ఉంటుంది. అప్పుడు ఎలా హాస్పిటల్కి లోపలికి గేట్ లోపలికి నడవాలి, ఆటో లోపలికి రానివ్వరు, తడిసిపోతానని ఆవిడ అనుకుంటూ ఉంటుంది. కరెక్ట్గా హాస్పిటల్ వస్తుంది. ఆటో డ్రైవరు ఒక గొడుగు తీసి, అమ్మ ఈ గొడుగు వేసుకొని వెళ్ళండి, మీరు తడిచిపోతారు అని గొడుగిస్తాడు. ఆవిడ, నేను మీకు తెలియదు కదా, ఎలా ఇచ్చేస్తున్నారు గొడుగు అంటే, ఏం పర్లేదమ్మా అంటే, నేను ఈ గొడుగు మీకు ఇవ్వలేను కదా, ఎలా అంటే, ఏం కాదమ్మా, ఎవరైనా ఇలా ఆపదలో ఉన్నప్పుడు వారికి ఇవ్వండి, నష్టపోయేది ఏమీ ఉండదు అని చెప్పి ఆటో అతను వెళ్ళిపోతాడు. ఆ గొడుగు వేసుకొని హాస్పిటల్ దాకా లోపలికి వెళ్తాడు. అక్కడ ఒక ముసలాయన చలికి వణికిపోతూ ఉంటాడు. ఎలా బయటికి వెళ్ళాలి, తడిసిపోతాను అని ఆయనకిచ్చి, ఈ గొడుగు మీరు యూజ్ చేసుకోండి పర్లేదంటది.
ఆ ముసలాయన, అమ్మ నేను నీకెవరో తెలీదు, గొడుగు తీసుకొచ్చిస్తున్నావు, మళ్ళీ నువ్వు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తావంటే, లేదండి ఈరోజు అంతా ఇక్కడే ఉండాలి నేను, కాబట్టి నాకేమీ ఇబ్బంది ఉండదు, మీరు బయటికి వెళ్ళాలి కాబట్టి వేసుకెళ్ళండి అంటే, మరి నీకు ఎలా ఇవ్వగలనంటే, ఎవరో ఒకరికి ఇవ్వండి, సహాయం చేసినట్టు ఉంటుంది కదా మీకు అవసరం తీరిపోయాక అని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోతుంది. ఆమె హాస్పిటల్లోకి వెళ్ళిపోతుంది. ఆ ముసలాయన గొడుగేసుకొని రోడ్డు మీదకి వచ్చి బస్సు ఎక్కుతాడు. బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళే దగ్గరలో ఓ ముసలావిడ రోడ్డు మీద కూర్చొని కాయలు ఫ్రూట్స్ అమ్ముకుంటూ ఉంటుంది, కానీ తడిసిపోతూ ఉంటుంది. అప్పుడు ఆయన నేను ఎలాగో ఇంటికి వచ్చేసా కదా అని ఆ గొడుగు పట్టుకెళ్ళి ఆవిడకి ఇచ్చి, అమ్మ తడిసిపోతున్నావు కదా, ఈ గొడుగు వేసుకో, నీకేమీ అవదు, ఫ్రూట్స్ అయిపోయాక ఈ గొడుగు నీ దగ్గర ఉంచుకో అంటే, అయ్యా నేను ఎవరో నీకు తెలియదు కదా, నాకు ఎలా ఇచ్చావు ఈ గొడుగుని అంటే, ఏం పర్లేదమ్మా ఎవరికన్నా అవసరమైనప్పుడు ఇచ్చి అని చెప్పేసి అతను వెళ్ళిపోతాడు. తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఆవిడ ఫ్రూట్స్ అన్నీ అమ్ముతూ ఉంటుంది. నైట్ అయిపోతుంది, 8 అయిపోతుంది. ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఈ గొడుగు ఎలాగా, నేను కూడా ఎవరికన్నా సహాయం చేస్తే బాగుందంటే, కరెక్ట్గా ఒక పాప ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్దామని ట్యూషన్ దగ్గర నిలబడి ఉంటుంది. అప్పుడు ఆ తల్లి చూసి, పాప ఈ గొడుగేసుకొని ఇంటికి వెళ్తావా, మా ఇల్లు వెనకాలే, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, ఈ గొడుగేసుకొని ఇంటికి వెళ్తావా అంటే, అలాగే అమ్మమ్మ, మరి ఈ గొడుగు నీకు ఎలా ఇవ్వను అంటే, పర్లేదులే, నువ్వు ఎవరో ఒకరికి ఇచ్చేద్ది కానిలే, నాకు ఎవరో ఇచ్చారులే, సహాయం చేశారు అని చెప్పి ఆ గొడుగు ఆ పాపకి ఇచ్చేస్తుంది. ఇచ్చేసి ఆ మా అమ్మ కూడా ఇంటికి వెళ్ళిపోతుంది. అయితే ఆటో అతను ట్యూషన్ నుంచి పాప ఎలా వస్తుంది, తడిసిపోతుందేమో, గొడుగు కూడా లేదు నా దగ్గర, ఇప్పుడు ఏం చేయాలి, పాపను ఎలా తీసుకురావాలంటే, పాప గొడుగు వేసుకొని వస్తూ ఉంటుంది ఇంటికి. అతను చూసి ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే ఆ గొడుగు తనే ఆ గర్భిణీ స్త్రీకి ఇచ్చాడు, మరి పాప ఎలా వేసుకొచ్చింది అని ఆశ్చర్యపోతూ సంతోషపడతాడు. చూసారా, మనం ఒక సహాయం చేస్తే ఖచ్చితంగా మళ్ళీ మనకు ఆ సహాయం తిరిగి వస్తూ ఉంటుంది. అంటే ఇది ఒక మేలు. మనం ఒకరికి సహాయం చేసాం, అది ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ మనకే తిరిగి వస్తుంది. మరి కీడు, నీకు మేలు అయితే తిరిగి రావాలేమో కానీ కీడు వెంటనే వచ్చేస్తుంది, ఎందుకంటే అది దురాత్మకి సంబంధించింది కాబట్టి. మనలో విశ్వాసంతో మనం ఉన్నామంటే మనకంతా మంచిగా జరుగుతుంది. అది మన చుట్టుపక్కలే ఉంటుంది. మన విశ్వాసంతో సహాయం చేస్తూ ఉంటే అది మన చుట్టుపక్కలే తిరిగి మళ్ళీ మనకు ఆ సహాయం వస్తూ ఉంటుంది. అలాగే మనం చెడిపోయిన గుణాలతో, చెడ్డ అలవాట్లతో ఉన్నామనుకో, అది కూడా మనకి వెంటనే తగులుతూ ఉంటుంది. అంటే ఎవరు చేసుకున్న రాతని వారే అనుభవించాలి. ఇక్కడ చాలామంది అంటారు, నా రాత దేవుడు ఎలా రాశాడేమో అంటారు. కాదు, నువ్వు పుట్టకముందే ఆయన ఎరిగి ఉన్నారు నిన్ను. నువ్వు మంచిగా ఉండాలని ఆయన నీకు ఒక తల్లి గర్భాన్ని ఇచ్చి, ఒక నీడనిచ్చి, 9 నెలలు ఆ శ్రమ కొలుములో నిన్ను నేర్పిస్తూ ఉంటాడు. ఆ శ్రమలో నువ్వు ఎలా పైకి రావాలో నేర్పిస్తాడు. నువ్వు ఆ శ్రమ కొలుములోంచి ఈ భూమి మీద పడి అనేకులతో సహవాసం చేసి మంచి నేర్చుకుంటావు, చెడు నేర్చుకుంటావు. కానీ నువ్వు మంచిని ఎక్కువగా ఉపయోగించుకున్నావు అనుకో, ఆ చెడు నీకు వెనక బాగానే ఉంటుంది. అదే చెడుని ఎక్కువ ఉపయోగించుకున్నావు అనుకో, మంచి వెనక భాగానికి వెళ్ళిపోతుంది. మంచి వెనక్కి వెళ్ళిపోతే నీకు చెడు సహవాసాలు ఎక్కువైపోతాయి. అప్పుడు నువ్వు చాలా ఇబ్బందులు పాలవుతావు. ఇది నీకు నువ్వు చేసుకున్నదే, దేవుని రాత కాదు. దేవుడు నిన్ను ఎంతో ఆశీర్వదించాలని, నీకు ప్రతి మెట్టు అనుభవం కలగాలని 9 నెలలు అంటే 90 సంవత్సరాల జీవితాన్ని నేర్పిస్తాడు నీకు. కానీ నువ్వేం చేస్తున్నావు, ఆ 9 నెలల జీవితాన్ని 90 సంవత్సరాలు నేర్చుకోవాల్సింది పోయి, ఓ 10, 15, 20 సంవత్సరాలు వచ్చేపటికి చెడ్డ అలవాట్లు అయిపోయి
చిన్న వయసులోనే త్వరగా నరకానికి వెళ్ళిపోతున్నావు. అంటే భూమి మీద నీకు ఎన్నో నూకలు ఇచ్చాడు దేవుడు. అవేమి తినకుండానే నీకు నువ్వే నీ రాతను రాసేసుకొని చెడ్డకి అలవాటు పడిపోయి నువ్వు ఈ భూమి నుంచి వెళ్ళిపోతున్నావు. నువ్వు ఒక మంచి చేస్తే నీకు మంచి ఎలా వస్తుందో, నువ్వు ఒక చెడు చేస్తే నీకు చెడు కూడా అలాగే వస్తుంది. అంటే నువ్వు ఒక మంచి పని చేయడానికి ఇష్టపడు, చెడు అలవాటుకి బానిస కాకు. నువ్వు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటున్నావా? నిస్వార్థంగా చెయ్యి. అది ఎప్పటికైనా నీకు తిరిగే వస్తుంది. ఇది దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు. నువ్వు మంచి చేసినా చూస్తున్నాడు, నువ్వు చెడు చేసినా చూస్తున్నాడు. కాబట్టి నువ్వు మంచిని ఎక్కువగా చేసావంటే నీ చెడు పాపంతో సమానం. కాబట్టి దాన్ని ఒప్పుకోలు చేసుకొని విడిచిపెట్టే, నీకంతా మంచి జరుగుతుంది. నువ్వు ఎలా జీవించాలనుకుంటున్నావో ఆ జీవితాన్ని దేవునితో జీవించడానికి అలవాటు పడ్డావంటే ఆయన నీ చెయ్యి విడిచేవాడు కాదు, నీకు అతి సమీపముగా ఉంటాడు. దేవదూతలు నీ చుట్టూ కాపలాగా ఉంచుతున్నాడు. నీకే గాయము తగలకుండా, ఏ ఎదురు దెబ్బ తగలకుండా, నీ పాదాలకి ఆయన తొట్టిల్లిపోకుండా అడ్డుబండ వేస్తున్నాడు. చూసావా? నీ జీవితం బాగుండాలి అంటే నీ రాతని నువ్వే రాసుకో. ఆ రాతని దేవుడికి అప్పగించు. ఇదిగో నేను ఈ పని చేయాలనుకుంటున్నానయ్యా, ఇది నాకు సక్సెస్ కావాలి అని నువ్వు కోరు. దేవుడు నీకు సమీపంగా ఉండి నీ సక్సెస్ని ఆయన జయకరంగా మార్చేస్తాడు. నువ్వు పాపంలోంచి తొలగిపోవాలనుకుంటున్నావా? క్షమాపణ అడుగు. అనుక్షణం నేను చేసే అపరాధాన్ని మన్నించయ్యా అని నువ్వు అనుక్షణం దేవుణ్ణి కలుస్తూ ఉంటే నీకంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా స్టోరీస్ మీకు నచ్చితే ఇతరులకి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. నచ్చకపోతే కనుక పర్లేదు, నేనేమీ అనుకోను.